సారీ ఏంది సారీ దీనికి అంత సీరియస్ అవ్వాలా? ఈ సండే ఈరోజు హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ యువర్ మ్యాగీ మేఘనా. సో ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే గోస్ట్ ప్రాంక్ అన్నమాట. సో ఇంట్లో నాకు దయ్యం పట్టిన ట్యాక్ చేసి విక్కీని ప్రాంక్ చేయబోతున్నా. యాక్చువల్గా విక్కీ వాష్రూమ్కి వెళ్ళిండు, అంటే బయటికి ఫోన్ పట్టుకొని మాట్లాడుకుంటూ వెళ్ళి అట్లనే వాష్రూమ్కి వెళ్ళిండు. వచ్చేలోపు దయ్యం పట్టినట్టు చేస్తా అని చెప్పేసి నేనున్న డోర్ అయితే దగ్గరికి వేసి పెట్టిన. బాత్రూమ్ డోర్ తీయగానే సౌండ్ వస్తుంది, సౌండ్ రాగానే మనకు దయ్యం పడినట్టు చేసేస్తామన్నమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫోన్ మాట్లాడుతుండు. నెక్స్ట్ ఎట్లా చేస్తాడో ఏం చేస్తాడో చూద్దాం. నేనేంటిదంటే ఇప్పుడు దయ్యంకి ఎట్లా రెడీ అవుతారో అట్లయితే రెడీ అవ్వబోతున్నా. కొంచెం టెన్షన్గా ఉంది. ఒక మైక్ ఇక్కడ పెట్టేసుకొని ఇట్లా హెయిర్ కవర్ చేసుకున్నా, వీడియో అని తెలియకుండా ఉండడానికి. అండ్ ఇటు పక్కకు ఒక చిన్నగా సెటప్ చేసేసి ఒక స్టూల్ పెట్టేసి కెమెరా మాత్రమే అవుపడేటట్టు ఫోన్ అయితే పెట్టి కవర్ చేసేస్తా. రాగానే రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. కొంచెం నాకే దయ్యం ప్రాంక్ అంటే నాకే భయం అవుతుంది. ఎందుకంటే విక్కీ నేను ఇద్దరమే ఉంటాం కదా. సో కొంచెం టెన్షన్ అవుతుంది. విక్కీ ఎక్కువ భయపడతాడు, ఇట్లా భయపడతాడు. నాకైతే కొంచెం ఏదోలా ఉంది, కానీ చూద్దాం. ఇంకా గట్టిగా మాట్లాడితే బయటికి వినబడిపోతుంది. సో ప్లాన్ మెల్లగా రెడీ అవుతాయి. ఇప్పుడు ఇట్లా రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. సో గైస్, నేనైతే రెడీ అవ్వబోతున్నాను. చిన్న లిప్స్టిక్ తీసుకొచ్చుకున్నా, ఇంకా కాటుగా కొంచెం ఎక్కువగా పెట్టేసుకుందామని. సో గైస్, కొంచెం ఇట్లా రెడ్గా లిప్స్టిక్ కళ్ళ కింద పెట్టుకుంటున్నా, కళ్ళు ఎర్రగా పోయినకి. ఓపిస్తుందా? గైస్, నాకే భయం అవుతుంది. అంతట్లనే ఓపిస్తుంది. చూద్దాం. గైస్, కాజల్ కొంచెం ఎక్కువ అప్లై చేసుకుంటున్నా, వచ్చేస్తాడేమో అని భయం అవుతుంది. ఏమో గైస్, భయపడతాడేమో అనిపిస్తుంది. లిప్స్టిక్ ఎక్కువ వేసుకుంటున్నా. ఇంకా జుట్టు అయితే లీవ్ చేసేసుకుందాం. వచ్చేస్తాడేమో లోపలికి. అసలు దయ్యం లెక్క కొడుతున్నాను. పెట్టుకుంటా రాగానే ఇట్లా బాగుంది దగ్గర ఇట్లుంటా. రాగానే అంట రియాక్షన్ చూద్దాం. చేస్తాను గైస్. నేను సెటప్ చేసుకొని పెట్టుకుంటా. 5 minutes. గాయస్, నేను కెమెరా సెటప్ చేసి కూర్చుంటున్నాను. ఆల్రెడీ చూసుకున్నాను, సేమ్ దయ్యం లెక్కనే పడ్డా. లైట్స్ కూడా ఆఫ్ చేసి బ్లూ లైట్ పెట్టుకున్నా. ఇంకా విక్ వచ్చేస్తాడు. ఏంది అమ్ములు లైట్లన్నీ బంద్ చేసినావు? 11 అవుతాను, ఇంకా వండుకోలే. ఏమైందే ఎట్లున్నావు అమ్ములు? ఏమైంది అమ్ములు? అరే ఏందమ్మ, నాకు భయం అవుతుంది అమ్ములు. జోక్ చేస్తాను. ఏంది అమ్ములు? 11 అవుతాను, పండుకోకుంటే ఇది ఏంది యాక్టింగా? అరే అమ్ములు, నాకు భయం అయితే అమ్ములు. ఒక్కనే ఉన్నా నేను ఇంట్లో. అరే ఇటు చూడమ్ములు, ముట్టుకోకు నన్ను. అరే అమ్ములు ఇటు చూడే. జోకు లేకమ్ములు, ప్లీజ్ దండం పెడతా, నాకు భయం అవుతుంది. అరే
ఇవాళ సండే అసలే. అరే చెయ్యి తీరా, చెయ్యి అరే ముట్టుకోకు. అరే లే అమ్ములే, ఏ జోకు లేకలే. అమ్ములు అమ్ములు కాదు, అమ్ములు అమ్ములు కాదు. నువ్వు జోకులేస్తాను అమ్ములు. కర్రకు తెల్లగా ఏమో ఉన్నది అమ్ములు నీకు. అమ్ములు కాదు, ఆల్డా. డాల్డానా? డాల్డా కాదు, ఆల్డా. ALDA. ఆల్డా రాజఫా. ఆల్డేవాళ్ళు నువ్వు అమ్ములు పెట్టుకున్న ఆల్డేవాడు. ఇది చూడు. నన్ను ముట్టుకోకు. అరే అమ్ములు ఇది చూడు అమ్ములు, జోకు లేక అసలు 12, 11 అవుతుంది టైం. ఇగో చూసినావా టైం? 11 అవుతుంది కరెక్ట్. దయ్యాలకు టైంతో పనిందిరా. అరే అమ్ములు కుక్కలు కూడా మోరుతానే అమ్ములు బయట. అరే లే అమ్ములు, అరే లే అమ్ములు జోకులు చేసిన సరి కాదు కానీ. బా ఏం యాక్టింగ్ రా నీది. ఏమైంది? నీకు తెలియదా ఏమైందా? సీరియస్ అసలు ఏమైంది? నేనేంది ఇట్లా జుట్టిలో పోసుకొని వచ్చిన నైట్? ఏంది విక్కి? కుక్కలేంది విక్కి గంతగానే మొరుతాను సీరియస్గా? ఏమో అమ్ము, నాకు భయం ఏంటంది అమ్ములు. నువ్వు జుట్టిలో వేసుకొని నన్ను అడుగుతానా? లేదు, నువ్వేనా కూర్చున్నట్టున్నావు. నేను పడుకున్నా అమ్ములు. నేను ఫోన్ మాట్లాడడానికి వాష్రూమ్ వేసి వచ్చిన ఇప్పుడే. నువ్వు ఇట్లా జుట్టిలో పోసుకొని దయ్యం లెక్క యాక్టింగ్ చేసుకుంటున్నావు. లేదు విక్కి, నేను పడుకున్నా. సీరియస్గా తెలియదు అసలు. కాదమ్ములు, సీరియస్గా 11 అయితే పండుకోకుండా ఏం చేస్తాను అసలు? కుక్కలు ఎందుకు అంతగానే మురుతానే? నాకేం తెలుసు అమ్ములు. నువ్వే దయ్యం లెక్క ఉండి ఉన్న కుక్కలు మురుగుతానని లే అంటే ఇప్పుడు లేచినావు. నేనా? నువ్వే నిజమా? మా నటిలకి ఎత్తాను సేపు నువ్వు. ఏంది విక్కి సీరియస్ చెప్పు అసలు. సీరియస్ ఏంది అమ్ములు? నాకు ఉచ్చబడుతుంది అప్పంచి. కొన్ని వాటర్ తీసుకురావా? వాటర్గా ఉన్నట్టు వాటర్ ఎంత ఉందాక పెద్ద తీసుకుంటా. తెలియదు విక్కి సీరియస్. తెలియదు విక్కి, ఏం తెలుసు నీకు? గైస్ సీరియస్గా అసలు ఏమవుతుందో తెలియదు. కుక్కలు అయితే ఘోరం కొరుతానే, భయం అవుతుంది గైస్. నాకు కూడా అసలు ప్రాంక్ మధ్యలోనే ఆపేస్తా అనిపిస్తుంది. కుక్కలు దారుణం కొరుతానే. మీకు వినిపిస్తుందో లేదో కానీ బయట కుక్కలు దారుణం అంటే దారుణం కొరుతున్నాయి. విక్కి వస్తాడు, నాకు జుట్టిలో పోసుకోవాలన్న భయం అవుతుంది. అసలు ప్రాంక్ వెంట రాంగ్ అవుతుంది. వాటర్ సరే బాటిల్ ఆడబెట్టిరాపో. ఇప్పటిదాకా ఏమో యాక్టింగ్ చేసుకుంటా. యాక్టింగ్ నాకు నిజంగా తెలియదు విక్కి సీరియస్గా. నేను పడుకున్నా. లేవని అవుతుంది, నేను పడుకున్నా. పడుకున్నావా? నాకు అసలు జుట్టిలో పోసింది కూడా తెలియదు. అరే మళ్ళీ ఏమైంది అమ్ములు? మళ్ళా జుట్టు రోసుకున్నావు మరి? ఏందమ్ములు జుట్టు రోసుకొని డ్రామా చేస్తాను అనుకుంటా అంటే? ఎవర్రా చేసే డ్రామాలు? అరే నువ్వు వాయిస్ మాట్లాడితే నాకు తెలియదు అనుకుంటానా? ఎవర్రా? నేను మనిషిని. అమ్ములు కాదు, ఆల్డా. నువ్వు డాల్డా కాదు అమ్ములు కానీ. నా పేరు ఆల్డా. అమ్ములు ప్లీజ్ అమ్ము, నాకు భయం అయితే అమ్ములు. నీకు తెలుసు కదా నాకు ఒక్కని ఉంటే భయం అయితే నాకేంటిరా? నీకు భయం అయితే నాకేంది చెప్పు. గట్టిగానే అమ్ములు. నాకు ఇప్పుడు చెప్పు అమ్ములు, దండం పెడతా నీకు. ఎందుకు యాక్టింగ్ చేస్తానే? ప్రాంక్ అనే చేస్తానా? ప్రాంక్ అంటే అదేం భాషరా? చాడతా నేను పోతాను, ఇంట్లోకి వెళ్ళిపోతాను. నాకు తెలియదు.
నువ్వు ఎట్టానవో నాకు తెలియదు. నువ్వెవడ్రా? నువ్వు పోతే నాకు నేను వెక్కిని ఇగో అమ్ముల వల్ల వైఫ్ సార్ ఆల్డా. అరే ఆల్డే ఓ రాల్డా, అరే ఆల్డే ఓ రాల్డా పేరైతే నువ్వెందుకు వచ్చిన? నా పేరుని ఇన్సల్ట్ చేసావో? నాకు కూర్చో పడుతుంది అమ్ములు, సీరియస్ నాకు భయం అవుతుంది అమ్ములు, సీరియస్ చెప్తానా. అమ్ములు డాల్డా జోకులు వేయక అమ్ములు ప్లీజ్, దండం పెడతా నీకు. నీకేం కావాలి అమ్ములు? ఏమన్నా కావాలంటే ఎప్పుడు అని ఇట్లా భయపడేయకే. కావాలి. ఏం కావాలి? నా లవర్ సుందర్ ఉండేది బందర్, నా లవర్ సుందర్ ఉండేది బందర్. సుందర్ వస్తావా? బందర్ అంటే కోతమ్ములు, సుందర్ కాదు బందర్ కాదు. ఊరు పేర్రా జఫ్ఫా. ఎందుకు భయపట్టిస్తాను అయితే కానీ ఈరోజు ఏంటి భయంగుందా? అదే నా సుందర్కి, నా సుందర్కి నేను ఎంత అందంగా కనిపిస్తాను తెలుసా? పోతాము ప్లీజ్, నన్ను వదిలిపెట్టమ్ములు. పో ఇక్కడి నుంచి వెళ్ళిపో. దుబ్బెత్తాను, నాకు అవసరం లేదు, వెళ్ళిపో. నిజంగానే పోయిందా? ఎందుకంటే నాకు అసలు భయం అవుతుంది. వికీ డోర్ తీసినావు. డోర్ తీసినావు అంటే నువ్వు ఎట్లా చేస్తానో మరి? ఏంటి వికీ డోర్ తీసిన సౌండ్కి నేను లేచిన, నేను పడుకున్నా యాక్చువల్గా. నీకు దండవమ్మా, ఏం చేసినా కూడా నీకు తెలుస్తలేదు. అసలు సీరియస్ వికీ ఏం చేస్తాను అసలు? నువ్వు నన్ను క్వశ్చన్ మార్క్ చేస్తాను, నేను క్వశ్చన్ మార్క్ చేయాలి కదా. అసలు ఊకే డోర్ ఎందుకు ఇస్తాను? పొద్దున డ్యూటీ పోవాలని లేదా? అది నేను అడగాలి, నేను డ్యూటీ పోవాలి పొద్దున. నువ్వు ఏం చేస్తాను? నేను లైట్స్ ఆఫ్ చేసి నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు. నువ్వు లైట్స్ ఆఫ్ చేసి ఇట్లా తీసుకొని కూర్చున్నావు. నువ్వు ఎవరన్నారు అట్లా? నువ్వే. నువ్వు ఏదో బయట అంతా ఏదో తొక్కొచ్చినట్టున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అందుకనే ఇప్పుడు నన్ను అంటాను. నేనెందుకు తొక్కేస్తా? నేను పోయింది బయటకు, బాత్రూంలో కూడా పోదా? నేను బాత్రూమ్కి వెళ్ళి పడుకున్నా విక్కి, 11 అవుతుంది పడుకున్నా, మళ్ళీ పొద్దున్నే లేచి వంట చేయాలి కదా. నీకు నువ్వు 11 అవుతుంది జుట్టు ఇట్లా వేసుకొని సుందరు బందరు ఏమేమో అంటాను నువ్వు. ఏ సుందరు ఏ బందరు? నాకేం తెలుసు సుందర ఎవడో బందర్ ఎవడో. జోక్ చేయకు విక్కి. జోకేందమ్మ నాకు. ఇగో చెమటలు చూడు, ఇగో నాకు కూడా చెమటలు వస్తానే. ఫ్యాన్ ఎందుకు ఆఫ్ చేసినావు? ఫ్యాన్ నేను ఆఫ్ చేసినా? నువ్వేమో మరి నీకు దయం పట్టిందో నాకు దయం పట్టిందో నాకు అర్థమైతే. నీకే పట్టినట్టున్నది అంతా. అర్ధరాత్రి జుట్టు కూడా నీకున్నదా నాకున్నదా? నేను కూకున్నా నువ్వు కూకున్నావా? ఎవరికి ఉంటుంది? జుట్టున్న వాళ్ళకే దయం పట్టాలని ఏమన్నా రూలా? గొప్పట పాటలన్నీ అమ్మే నాకు. జోకులు ఎందుకు నవ్వుతాను మరి? పాటలన్నీ ఇట్లయితానంటే ఏం పార్ట్స్ అవుతానే? ప్రాంక్ చేస్తానో చెప్పు, ఎత్తే నాకు ఉత్తా భయపెట్టకు. ఏంది ఈ మధ్యరాత్రి ఎవరైనా ప్రాంక్ చేస్తారా? నువ్వు అంత సీరియస్ భయం అవుతుంది. చెమటలు వస్తాను. ఇగో నాకు చెమట, ఇగో పాయింట్లకెళ్ళి కూడా గారిపోతానే నాకు మరి. జోక్ చేయకు. జోకే ఉన్నది అమ్ములు, సీరియస్ చెప్తా అంటే. లైట్ బంద్ చేస్తా, మళ్ళీ లైట్ బంద్ చేసుకో. ఓకే డోర్ వేసి లైట్ ఆఫ్ చేయి, పడుకుంటాయి. అమ్ములు మళ్ళీ పోయింది అమ్ములు. ఏంది అమ్ములు రే? నాకు భయం అవుతుంది అమ్ములు. అరే మీరు చూడు, నాలుగు అయింది లాండ్ అయింది అమ్ములు. నాకు టెన్షన్ అవుతుంది అమ్ములు. ఏమైనా అరే అమ్ములు యాక్టింగ్ చేయక అమ్ములు ప్లీజ్. అరే ప్లీజ్ అమ్ములు యాక్టింగ్ చేయక అమ్ములు. ఇంకోసారి యాక్టింగ్ అన్నావు. నాకు భయం అవుతుంది అమ్ములు. అమ్ములు ప్లీజ్ అమ్ముల్ని కాదు ఆల్డా అమ్ములు. సుందర్ని పిలిపి
సుందర వర్ర మధ్యలో నా సుందర్ని లవ్ చేస్తుంటే నన్ను చంపేశారు. సుందరంలో నిజంగా ప్రాంక్ చేస్తాను. ఆల్డా లవ్ సుందర్. నాకేం చేయాలి అర్థమవుతలేదు తమ్ముడు. చెప్తే నువ్వు వింటలేవు. నువ్వు నాకేమో భయం అవుతుంది. నేను పోతాము ఇంట్లోకి వెళ్ళి చెప్పలేదా పోయింది పో. నువ్వు ఏదో చేసుకుంటా నన్ను పో అంటూ నిన్ను వదిలిపెట్టి ఎట్లా పోవాలి ఇప్పుడు? నువ్వు కూడా దానాతు. సుందర్ని పిలిపిస్తే వస్తా. అంటే నేనే సుందరుదా పోదా పిచ్చిలో వచ్చిందా? కమ్ములు నువ్వు నాకు భయపడ్డా కమ్ములు. అసలు ఊరికే భయపట్టిస్తావు. నువ్వు ఫోన్ చేస్తావు, మీ వాళ్ళు ఫోన్ చేసి చెప్తావు ఇట్లా దయ్యం పట్టిందా అని చెప్పి చెప్తావు. చెప్తా మాట్లాడదావు, మీ వాళ్ళతో మాట్లాడదావు అనుకుంటా. అంటే మేము ఏడుతానవా? నీ అమ్ముల కోసం ఏడుస్తున్నావా? నిన్న సుందర్ కోసం ఎన్ని సంవత్సరాలుగా ఏడుస్తున్నాను తెలుసా? ప్రాంక్ అంటావా? నేను ఆల్డా ఖబర్దార్. సీరియస్గా విక్కి ఏడుస్తాడు. అసలు భయపడతాడు, బాగా భయపడతాడు. ఐస్లో కూడా వాటర్ వచ్చినాయి. ఇంకా ప్రాంక్ స్టాప్ చేసేస్తాను గైస్. ఇక పాపం పోనీయండి. మళ్ళీ మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు నన్ను వేసుకుంటారు. విక్కీలో ఏదో వాళ్ళు నేను పోతాను. బయట ఉన్నది ఆల్డా. భయపట్టించుకుంటా ఊకే. ఎవరు భయపట్టించారు విక్కీ? ఓ అమ్మ నువ్వే భయపట్టించుకుంటా మళ్ళీ నన్ను అంటావు. మహానటి విక్ అసలు ఏమైందా? జుట్టు అంతా ఇట్లా వేయకున్నావు. ఏమైంది? మంచిగా కూర్చో. మంచిగా ఇట్లా ఉంటారు. ఇటు ఇట్లా కూర్చో. ఎందుకు? అసలు ఏమైంది విక్? నాకేం తెలియదు, నాకేం గుర్తులేదు. తలనొప్పిగా ఉన్నదంతా. నీకేం గుర్తులేదు అమ్ములు? నిజం విక్. అసలు నేను ఏమన్నా దాచిన విక్? నేను ఇప్పటి వరకు అసలు నేను అమ్ములు సీరియస్ అమ్ములు నీకేమో అయింది అమ్ములు సీరియస్గా? ఏమైంది? దయ్యం పట్టినట్టున్నది అనుకుంటా. ఇంకోకి నన్ను భయపట్టిస్తాను. భయపడ్డా బొట్టు పెడతా, దేవుని బొట్టు తీసుకొచ్చి. దేవుని బొట్ట? ఏ దేవుని బొట్టు? మనకు ఉంటుంది కదా దేవుని బొట్టు, అది తీసుకొచ్చి పెడతా. ఎగ్గు తిన్నావు కదా, అవును. దేవుడి బొట్టు ముట్టుకోద్దు ఇక్కట్లా. ఏడతాను అంటే ఎందుకు ఎడతాను? మంచిగా కూర్చొని రిలాక్స్ కూర్చో. రిలాక్స్ ఏమున్నది? రిలాక్స్ మరి రిలాక్స్ కూర్చో. ఎందుకంత భయపడతాను? పోగుంటే డబ్బు కొట్టుకుంటాను. ఇంత భయపడకు. మరి జోక్ చేసిన. జోక్ ఏంటిది? ప్రాంక్ వీడియో చేసిన. మా అమ్మలో ఫోన్ చేసి చెప్తా ఇప్పుడే ప్రాంక్ అని. ఇంత భయపెట్టి ప్రాంక్ అని చెప్పాలా? 2 సార్లు బయట కురికి వచ్చిన. ఇదంతా తెలుసా నీకు? సారీ ఏంది? దీనికి అంత సీరియస్ అవ్వాలా? ఈ సండే ఈరోజు 11:30 అయితే 12 అయితే అని దగ్గర ఇది ప్రాంక్. బయట వాళ్ళందరూ కుక్కలు కూడా ఉరుతానే. మరి కుక్కలు ఉరినే నాకు కూడా తెలుసు విక్కీ, కానీ ఉరుతాయని నేను అనుకోలేదు విక్కీ. ఇంత జుట్టు వేసుకొని దయ్యం లెక్క
A few moments later. సో గైస్ విక్కీ అయితే నన్ను ఫుల్గా తిట్టిండు, అందుకని వీడియో కట్ చేసిన. ఇంకా బాగా సీరియస్ అయ్యిండు అసలు. ఎందుకు సీరియస్ అయినా అంటే నీకేమన్నా అయితే ఎట్లా చెప్పు. అదే గైస్ నాకేమన్నా అయితే ఎట్లా అని ఆయన కూడా కొంచెం భయపడ్డాడు. భయం అంటే అక్కడ నువ్వు ఉంటే వెళ్తుంది నీకు సిచ్యువేషన్. సరే నేను అర్థం చేసుకున్నా. సారీ, ఇంకోసారి ఇట్లాంటి ప్రాంక్స్ చేయను. సారీ చాలా సీరియస్ అయ్యింది గైస్. కొంచెం గొడవ కూడా అయిపోయింది. అంత సీరియస్గా భయపడ్డాడు. ఇంకా వీడియో చూసిన తర్వాత మా వాళ్ళతో ఎన్ని తిట్లు ఉంటాయో ఇంకా. సో గైస్ ఏం లేదు బాధ, ఇదంతా జోక్ అయితే జోక్. నీకేమన్నా అయితే ఎట్లుంటుంది అని చెప్పేసి నా బాధ నాది. ఇక్కడ దగ్గరలో మాకు దగ్గరలో ఎవరు లేరు కదా, ఎవరు ఉండదా, మేము ఇద్దరం కదా, మన ఇద్దరం. అందుకే గైస్ సారీ గైస్, సారీ. అరే నా ఫేస్ ఇగో, నా చెమటలు ఇట్లా ఇవన్నీ నాకు కూడా టెన్షన్ అయింది. బయట ఏం చేయాలన్నా కుక్కలు వరేసరికి నాకు కూడా నిజంగా చాలా భయం. నువ్వు ఇట్లా కూకున్నావు, ఆ కుక్కలు వరుతానే. నాకు ఎన్ని కుక్కలు వరినాయి తెలుసా, సీరియస్ గా ఫుల్ కుక్కలు వరినాయి. నాకు ఇక మొత్తం ఇక తడిచిపోయింది నాకు మొత్తం. అవి ఇట్లా కూకున్నావు వే అని ఒకటేసారి ఊరినావు, ఇట్లా చేయన్నాను ఒకటేసారి. నీకు ఎట్లా అనిపించింది? ఇంకా నువ్వు నాకు ఇంకా లైవ్లో ఇంకా అట్లా సారీ ఏం తెలియకుండా పోయి ఫోన్ మాట్లాడొచ్చి లైట్ ఇట్లా బ్లూ కలర్ లో లైట్ వెలుగుతా అన్నది. వెలిగి లైట్ వేసుడుతో చూసేసరికి నువ్వు బట్టిగా ప్లాన్ చేసిన ప్రాంక్ వీడియో. సారీ, మా వీడియో కనుక మీకు నచ్చినట్లేదు. నాకు నిజం చెప్పనండి, ఇప్పుడు చూస్తాను కానీ కెమెరా నువ్వు చెప్పేదాకా అక్కడ కెమెరా ఉన్నది కూడా నాకు తెలియదు. అసలు ప్లాన్ చేసినా కానీ అసలు ఇంత ముందు కూడా 2 చిన్న ప్రాంక్ వీడియోలు చేసినా కానీ డిలీట్ చేసిన గైస్. కరెక్ట్ రాలే. ఇది పెడతానో పెట్టనో తెలియదు, పెడితే చూసి నవ్వుకోండి. సారీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్ గైస్. ఇంకా నవ్వు రాదు ఇప్పటికైనా. సారీ అని చెప్పినా కదా.